రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఇక ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ నివాసంలో తొలిసారి ఎన్డీఏ సమావేశం జరగబోతుంది. ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, ఏపీ నుంచి చంద్రబాబు పాల్గొన్నారు. ఇక ఇతర రాష్ట్రాల నేతలు సైతం పీఎం నివాసానికి చేరుకుంటున్నారు. కాగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 292 సీట్లు గెలుచుకుంది. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల సమీక్ష కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, అదేవిధంగా ఏపీ నుంచి చంద్రబాబు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నేతలు సైతం పీఎం నివాసానికి చేరుకుంటున్నారు. కాగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 292 సీట్లు గెలుచుకుంది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక ప్రధాని నివాసంలో ఇక ఎన్డీఏ సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఇక ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో అటు అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, ఏపీ నుంచి చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నేతలు సైతం పీఎం నివాసానికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, ఇక ఏదైతే పీఎం నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నట్లు తెలుస్తుంది, అక్కడ పరిస్థితి ఏంటి? ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి బీజేపీ, టీడీపీ, జనతాదళ యూనియన్, శివసేన, ఏకనాథ్ షిండే, ఎన్ఎస్పీ అజిత్ పవార్, లోక్ జనశక్తి పార్టీ నుంచి రామ్విలాస్ పాస్వాన్, జనతా సెక్యులర్, అలాగే అస్సాం గణ పరిషత్, హిందుస్థాన్ అవామీ మోర్చా, ఇక అప్నాదల్తో పాటు యునైటెడ్ పీపుల్స్ లిబరల్ పార్టీ, అలాగే ఆల్ జార్ఖండ్ సిక్కిం క్రాంతి మంత్ర, జనసేన పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా చెందిన నేతలందరూ కూడా హాజరయ్యారు. మరి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రధాని నివాసంలో సమావేశంలో ఉన్నారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూస్తున్నారు. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్డీఏ కూటమిలోని పక్షాలన్నీ కూడా సహకరించాలి. మరి అందరూ కూడా సహకరించిన తర్వాత అందరూ ఒక మాట మీదకి వచ్చి అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్కి వెళ్ళి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతికి లేఖ అందజేస్తారు. మరి లేఖ అందజేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రిగా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు చేస్తారు. తర్వాత నరేంద్ర మోడీ మాత్రమే చేస్తున్నారు. నరేంద్ర మోడీ జూన్ 8న ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇప్పుడు రామకృష్ణ, మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే అటు మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి డీటెయిల్స్ ఈ రకంగా ఉంటే, మరోపక్క అటు చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి అటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతుంటే కూడా దానికి ముఖ్య అతిథిగా మోదీని, అదేవిధంగా అమిత్ షా, నడ్డాల్ని కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వారు హాజరవుతారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ముగ్గురిని కూడా చంద్రబాబు ఆహ్వానించారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ముగ్గురు కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ సమావేశంలో ప్రధానంగా ఎవరికి ఎన్ని కేబినెట్ పద్ధతులు ఇవ్వాలి, ఎవరికి ఏం ప్రయోజనం చేకూర్చాలి, ఏ స్టేట్ కి ఏ రకంగా ఇవ్వాలి అనే అంశాలు చర్చకు వస్తాయి. ఎన్డీఏ కూటమి నేతలందరూ వాళ్ళ రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేసుకొని పంపించే ఆ మేరకు హామీ ఎన్డీఏ నుంచి తెప్పించుకుంటారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక
ఆయా రాష్ట్రాలకి ఆ ప్రయోజనం చేకూరుతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ ప్రధానమంత్రి పదవి, ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. దానికి కీలకమైన అంశం ఏంటంటే ఇటు ఒకవైపు నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మరొక వైపు నుంచి జేడీయూ నేత నితీష్ కుమార్, వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు. వీళ్ళిద్దరు కూడా సపోర్ట్ ఇప్పుడు ఎన్డీఏకి కీలకంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలతో కూడా కీలకమైన డిస్కషన్స్ విడివిడిగా కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత ఫైనల్ చేస్తారని సమాచారం. రామకృష్ణ, మరోపక్క కూడా ఇక్కడ ప్రధానంగా మనకు వినిపిస్తుంది కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కూడా మిత్రపక్షాలు అన్ని కూడా సహకరించాల్సి ఉంటుంది. ఈ టైంలో కూడా వారి డిమాండ్లను కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ టైంలో అటు ఏదైతే కేంద్ర కేబినెట్ లో టీడీపీ మంత్రి సంబంధించి ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏదైతే ఈ ప్రపోజల్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? టీడీపీకి 5 కేబినెట్ మంత్రి పదవిలో ఒక స్పీకర్ పదవి ఇస్తున్నారు. జనసేనకి ఒక కేబినెట్ మంత్రి పదవి ఇస్తున్నారు. మరి అన్ని చూసుకున్నట్టుగా మాత్రం ఆంధ్రప్రదేశ్ కి సౌత్ నుంచి బాగా తీసుకొచ్చాయి. సౌత్ కి కూడా కేబినెట్ పదవులు ఎక్కువ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీ నేతలు ఆల్రెడీ ఎవరు ఏమేమి కావాలి, ఏ పోర్ట్ఫోలియోలు కావాలి ఏంటి అనేది కూడా డిమాండ్ ఆల్రెడీ పెట్టారు. మరి డిమాండ్ ప్రకారం ఏ రకంగా ఈ డిమాండ్ ని ఎన్డీఏ ఫిల్ చేస్తున్నది వేచి చూడాలి. రామకృష్ణ, మరోపక్క అటు ఏపీ కేబినెట్ లో కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చే అంశం గురించి చర్చిస్తున్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏపీ కేబినెట్ లో మంత్రి పదవుల అంశం కూడా ఇందులో చర్చ కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే ఏపీ కేబినెట్ లో ఎంతమంది మంత్రులు, ఎంతమందికి ఈ మంత్రి పదవి ఇవ్వాలి అనేది కూడా ఈరోజు చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నేతలకి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, అలాగే గెలిచిన ఎంపీలకి ఎవరి మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఈ రోజు ఎన్డీఏ కుటుంబ సమావేశంలో కూడా రామకృష్ణ, ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. ఎందుకంటే గతంలో అటు బీజేపీ నేతలకు సీట్ల పంపకాల విషయంలో కూడా కూటమి నేతలు రకరకాల ఘర్షణల వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్టకేలకు కూడా నేతలందరూ కలిసి వారిని ఒకటే తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించారు, అది ఫలించింది కూడా. అయితే ఇప్పుడు ఈ టైంలో అటు ఏపీ కేబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తే అక్కడ సయోధ్య కుదురుతుందనుకోవచ్చా? 100% మంచి విజయం సాధించారు అందరూ కలిసికట్టుగా. కాబట్టి ఏపీ కేబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేకి మంచి పదవులు ఇస్తారు, జనసేన ఎమ్మెల్యేకి మంచి పదవులు ఇస్తారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేకి ఎవరికి మంచి పదవి ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కేంద్ర బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయిస్తారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కేబినెట్ మంచి పదవులు ఇవ్వడం జరుగుతుంది. రామకృష్ణ, పురంధేశ్వరికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒకవేళ ఇప్పుడు ఇదంతా కూడా సక్సెస్ అవుతే ఏపీలో పురంధేశ్వరి అటు ఏదైతే ఏపీలో కేబినెట్ లో మంత్రి పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా పురంధేశ్వరికి? ఏపీలో అంటే పురంధేశ్వరి కూడా కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చే అవకాశం వస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఆమె అలాగే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రి పదవి కోసం అయితే మాత్రం ఎవరెవరు ఎమ్మెల్యేలకు ఇవ్వాలని అధిష్టానంతో చర్చించిన తర్వాత పురంధేశ్వరి ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం చర్చించి రాష్ట్ర నాయకత్వానికి ఇంప్లిమెంట్ చేస్తారు. అది అధిష్టానానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుందని చెప్పి సమాచారం. ఓకే, రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.